జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో గవయుడు 5 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. దధిముఖుడు 1000 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. అశ్వినీ దేవతల పుత్రులైనటువంటి మైందుడు, ద్వివిధుడు 1000 కోట్ల వానరులతో వచ్చారు. గజుడు 3 కోట్ల సైన్యం, జాంబవంతుడు 10 కోట్ల భల్లూక సైన్యం, రుమన్వంతుడు 100 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. గంధమాదనుడు 1,000,000 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. అంగదుడు కోట్ల వానరులతో వచ్చాడు. రుమ తండ్రి కాకుండా ఇంకొక తారుడున్నాడు. ఆ తారుడు 5 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. ఇంద్రజానుడు 10 కోట్ల వానర సైన్యము, రంభుడు 1000 వానరులను తీసుకొని వచ్చాడు. దుర్ముఖుడు 2 కోట్ల వానర సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. హనుమంతుడు 1000 కోట్ల వానర సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. నలుడు 100 కోట్ల వానర సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. సుగ్రీవుని మేనమామ దధిముఖుడు 10 కోట్ల వానర సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. ఇంతకుముందు వచ్చినటువంటి దధిముఖుడు దరీముఖుడు అని అంటారు, అతను వేరే. ఇప్పుడు సుగ్రీవుని మేనమామ దధిముఖుడు 10 కోట్ల వానరులతో వచ్చాడు. అంతేకాకుండా శరభుడు, కుముదుడు, వహ్ని, రంహుడు వీరంతా కూడా లెక్కలేనంత సైన్యముతో వచ్చారు. ఆ రకంగా ఆగతాశ్చ విశిష్టాశ్చ పృథివ్యాం సర్వవానరాః, భూమండలములోని వానరులందరూ ఆప్లవంతః కొండలు దాటుతూ, ప్లవంతశ్చ ఎగురుకుంటూ, గర్జంతశ్చ గర్జిస్తూ, అభ్యవర్తంత సుగ్రీవం సుగ్రీవుణ్ణి చేరుకున్నారు ఈ సైన్యమంతా. రకరకాల నాదాలు చేస్తూ ఆనందముగా తలలు పైకెత్తుతూ తమ తమ రాకను సుగ్రీవునికి తెలియచేస్తూ ఉన్నారు వానరులందరూ. కొంతమంది వానర శ్రేష్ఠులు వినయంగా చేతులు జోడించి నిలబడ్డారు సుగ్రీవుడికి తమ రాకను తెలియచేస్తూ. ఆ తర్వాత సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి వందనము చేస్తూ వచ్చిన వానరులందరి గురించి రామభద్రుడికి తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత వానరులతో సుగ్రీవుడి రకంగా అంటూ ఉన్నాడు, ఓ వానర శ్రేష్ఠులారా, మీ సైన్యాలను పర్వతాల మీద, సెలయేళ్ల తీరములయందు, వనములయందు విడిది చేయించండి. అట్లా విడివిడిగా విడిది చేస్తే నాకు మీ బలాలు స్పష్టంగా తెలుస్తాయి అని సుగ్రీవుడు వానరులందరితో చెప్పి శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, రామా, నాకు తెలిసిన వానరులందరూ వచ్చారు ఇప్పుడు. హో రామా, ఈ వానరులు ఒక్కొక్కరు ఎంతో దూరము ఒక్కసారిగా ఎగరగలరు, గెంతులు వెయ్యగలరు. ఈ వానరులందరూ కూడా ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధము చేసి శత్రువులను జయించిన చరిత్ర కలవారు వీరంతా. ఓ రామా, వీరంతా మహాబల పరాక్రమము కలిగినటువంటి వారు. ఓ రామా, ఈ వానరులు ఒకనాటికి అలసిపోరు. ఓ రామా, ఈ వానరులు తమ తమ ప్రయత్నాన్ని వదిలివెయ్యరు. ఓ రామా, భూమి మీద కానీ నీటి మీద కానీ యుద్ధం చేయగలిగినటువంటి మహాబల పరాక్రమము కలవారు ఈ వానరాహ తవ కింకరాహ. అట్లాంటి వానరులందరూ కూడా రామా నీకు సేవకులయ్యా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.